క్వాంటం కంప్యూటర్ అంటే ఏమిటి? ఇది ప్రపంచాన్ని ఎలా మార్చబోతోంది? మన ఫోన్లు, ల్యాప్టాప్లు, సూపర్ కంప్యూటర్లు అన్నీ ఒకే విధంగా పనిచేస్తాయి. వాటికి తెలుసు 2 విలువలు మాత్రమే, 0 లేదా 1. కాని కొన్ని సమస్యలు అంత క్లిష్టమైనవిగా ఉంటాయి, వాటిని పరిష్కరించడానికి ప్రపంచంలో ఉన్న వేగవంతమైన సూపర్ కంప్యూటర్కైనా వేల సంవత్సరాలు పడతాయి. అప్పుడే శాస్త్రవేత్తలు అడిగారు, కంప్యూటింగ్ కోసం విశ్వనియమాలనే ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? అక్కడినుంచే క్వాంటం కంప్యూటర్ జన్మించింది. క్వాంటం కంప్యూటర్ వేగంగా ఉండటానికి కారణం మెరుగైన చిప్స్ కాదు, అది పనిచేసేది క్వాంటం ఫిజిక్స్ ఆధారంగా. సాధారణ కంప్యూటర్లు బిట్స్ వాడతాయి, క్వాంటం కంప్యూటర్లు క్యూబిట్స్ వాడతాయి. ఒక క్యూబిట్ 0గా ఉండవచ్చు, 1గా ఉండవచ్చు, లేదా ఒకేసారి 0 మరియు 1గా కూడా ఉండవచ్చు. ఈ లక్షణాన్ని సూపర్ పొజిషన్ అంటారు. అందువల్ల క్వాంటం కంప్యూటర్ ఒకేసారి లక్షల అవకాశాలను గణించగలదు. క్వాంటం కంప్యూటర్లలో ఇంకో అద్భుతమైన లక్షణముంది. దాన్ని ఎంటాంగిల్మెంట్ అంటారు. 2 క్యూబిట్లు ఎంటాంగిల్ అయితే ఒకదానిలో మార్పు వస్తే ఇంకొకదానిలో అదే క్షణంలో మార్పు వస్తుంది, అవి ఎంత దూరంగా ఉన్నా సరే. ఆల్బర్ట్ ఐన్స్టీన్ దీనిని స్పూకీ యాక్షన్ ఎట్ ఎ డిస్టెన్స్ అని పిలిచాడు. ఈ శక్తివల్లే క్వాంటం కంప్యూటర్లు సమస్యలను కలిసి పరిష్కరిస్తాయి. ఒక సాధారణ కంప్యూటర్ ఒక సమస్యను పరిష్కరించడానికి 10,000 సంవత్సరాలు తీసుకుంటే క్వాంటం కంప్యూటర్ దాన్ని నిమిషాల్లో పూర్తి చేయగలదు. 2019లో గూగుల్ క్వాంటం కంప్యూటర్ 200 సెకండ్లలో చేసిన లెక్కను ప్రపంచంలోని శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ 10,000 సంవత్సరాల్లో కూడా చేయలేకపోయేది. ఈ ఘట్టాన్ని క్వాంటం సుప్రమసీ అంటారు. క్వాంటం కంప్యూటర్లు మానవ కణాలను ఖచ్చితంగా సిమ్యులేట్ చేస్తాయి, కొత్త మందులను రోజుల్లో కనుగొంటాయి, క్యాన్సర్ లాంటి వ్యాధులకు పరిష్కారాలిస్తాయి. ఇప్పుడున్న 10 ఏళ్ల ఔషధ పరిశోధన భవిష్యత్తులో కొన్ని నెలల్లో పూర్తవుతుంది. భూమి వాతావరణ వ్యవస్థ చాలా క్లిష్టమైనది. క్వాంటం కంప్యూటర్లు వాతావరణ మార్పును ఖచ్చితంగా అంచనా వేస్తాయి, ప్రకృతి విపత్తులను ముందే హెచ్చరిస్తాయి, పునరుత్పాదక శక్తిని మెరుగుపరుస్తాయి. భూమిని కాపాడే శక్తి వీటి చేతిలో ఉంది. క్వాంటం కంప్యూటర్లు నేటి అత్యంత బలమైన పాస్వర్డ్లను కూడా పగలగొట్టగలవు. అంటే బ్యాంకులు, ప్రభుత్వాలు, మిలిటరీ, ఇంటర్నెట్ భద్రత అన్నీ మారాల్సిందే. భవిష్యత్తులో క్వాంటం ఎన్క్రిప్షన్ అవసరం.